వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం జాగ్రఫీ అనే వర్డ్ని డికోడ్ చేద్దాం. డికోడ్ చేయడం అంటే ఐల్ షో యూ. జాగ్రఫీ అంటే జియోగ్రఫీ. జాగ్రఫీ ఈజ్ సెట్ ఆఫ్ టూ వర్డ్స్, జియో అండ్ గ్రఫీ. అంటే ఏంటంటే జియో అంటే అర్థం ఎర్త్, గ్రఫీ అంటే స్టడీ అని. ఏదైనా ఎక్కడైనా వర్డ్ గ్రఫీ అని వస్తే స్టడీ ఆఫ్ ఎనీథింగ్. ఓకే, జియో అంటే అర్థం ఎర్త్ అని. సో మనం అంటే ఎర్త్ని స్టడీ చేసేదాన్ని జాగ్రఫీ అంటారు. మీరు అనుకోవచ్చు, మేడం ఏంటి ఈరోజు జాగ్రఫీ వర్డ్ మీద డికోడ్ చేస్తున్నారని. ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ. అంటే ఈరోజు మనం తీసుకుపోయే టాపిక్కి చెప్పబోయే టాపిక్కి దీని అర్థం నుంచి నెక్స్ట్ ఆ టాపిక్ని ఎలా డిరైవ్ చేసుకుందామో చూద్దాం. సో ఏదైనా స్టడీ చేయాలంటే మనకి ఏం ఉండాలి అంటే, ఇప్పుడు మనం జాగ్రఫీ అంటే ఎర్త్ని స్టడీ చేయాలి. ఎర్త్ని స్టడీ చేయాలంటే మనకి ఏం ఉండాలి, కొన్ని పారామీటర్స్ ఉండాలి. ఉండాలి కొన్ని పారామీటర్స్ అన్నమాట. పారామీటర్స్ అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరున్న రూమ్ గురించి నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. సో అంటే మీరు ఏం చేస్తారు, ఆ రూమ్ లెంత్, బ్రెత్, విడ్త్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇలా పారామీటర్స్ ఉండాలి. మనకు తెలియాలంటే ఆ సంబంధిత ఒక షేప్ తెలియాలి. ఏం తెలియాలి? షేప్ తెలియాలి. సో మనం జాగ్రఫీ, జియో అంటే ఎర్త్ గురించి స్టడీ చేయాలంటే మనకి కొన్ని పారామీటర్స్ పెట్టుకోవాలి. తెలియాలి అంటే ఫస్ట్ ఏం తెలియాలి, మనకి షేప్ తెలియాలి. ఎవరి షేప్ తెలియాలి? ఎర్త్ యొక్క షేప్ అంటే భూమి యొక్క ఆకారం తెలియాలన్నమాట. షేప్ అంటే ఏంటి? భూమి యొక్క ఆకారం. సో లాస్ట్ క్లాసెస్లో మీకు నేను చెప్పే ఉంటాను, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది ఎర్త్. షేప్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ కాల్డ్ యాజ్, ప్లీజ్ కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి, షేప్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ కాల్డ్ యాజ్. సో ఈ ఎర్త్ షేప్ తెలియాలి. సో నార్మల్గా చిన్నప్పటి నుంచి మనం తెలుసుకుంటున్నాం, ఎర్త్ ఈజ్ స్పియర్, సర్కిల్, ఎలిప్యాయిడ్, లేకపోతే స్పియరాయిడ్ ఇలా అని. బట్ ఎగ్జాక్ట్ షేప్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ అ జియాయిడ్. షేప్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ జియాయిడ్. జియాయిడ్ అంటే ఎర్త్ రౌండ్గానే ఉంది కదా మేడం, మీరు అనొచ్చు రౌండ్గానే ఉంది కదా మేడం, స్పియరాయిడ్, ఎలిప్యాయిడ్ అనొచ్చు కదా అని. నో, ఎగ్జాక్ట్లీ స్పియరాయిడ్ అంటే ఎనీథింగ్ స్పియర్ లైక్ రౌండ్, దాన్ని స్పియరాయిడ్ అంటాం. సో ఎలిప్యాయిడ్ అంటే కొంచెం చిన్న. నెక్స్ట్ క్లాసెస్లో మనం ఏం తెలుసుకున్నాం, ఫస్ట్ క్లాసెస్లో ఎర్త్ గురించి తెలుసుకున్నాం. ఎర్త్ ఒక ఆరెంజ్, ఒక బత్తాయి పండు, కమలా పండు షేప్లో ఉంటుంది. ఇలా కొంచెం పైన ఏమో చిప్ పోల్స్ దగ్గర ఫ్లాట్గా ఉంటుంది, తర్వాత సైడ్స్లో బల్జ్ ఉంటుంది అని. ఇది ఎలిప్లాయిడ్ లాగా. సో కానీ ఇంకా ఇన్ డెప్త్కి వెళ్తే ఎర్త్ షేప్ ఈజ్ జియాయిడ్. ఎగ్జాక్ట్లీ జియాయిడ్ అంటే ఏంటంటే నైదర్ ఎర్త్ ఈజ్ ఎలిప్సాయిడ్ నార్ స్పెరాయిడ్. ఇట్స్ ఎర్త్ షేప్ ఏంటి? జియాయిడ్. ఇది ఎలిప్సాయిడ్ అంటే మీకు బ్లాక్ కనిపిస్తుంది కదా, ఈ బ్లాక్ లైన్ అంటే ఎనీథింగ్ రౌండ్ విత్ ఎ పర్టికులర్ సర్కంఫరెన్స్ ఈజ్ కాల్డ్ ఎలిప్లాయిడ్. ఎక్కడైతే దాని సైడ్స్ బల్జ్ అయ్యి పోల్స్ దగ్గర ఫ్లాట్ అవుతుందో దాన్ని ఎలిప్లాయిడ్ అంటాం. బట్ ఎర్త్ని జియాయిడ్ ఎందుకు అంటున్నాం అంటే, ఈ గ్రీన్ లైన్ చూడండి, బికాజ్ ఎర్త్ షేప్ ఎగ్జాక్ట్గా ఒక బాల్ లాగా లేదు. అంటే ఎగ్జాక్ట్గా ఒక క్లియర్గా బాల్ లాగా ఫ్లాట్ సర్ఫేస్ కాదు. జియాయిడ్, ఎనీథింగ్ ఈజ్ జియాయిడ్ కాల్డ్ రగ్గడ్ ఆర్ వేవీ సర్ఫేస్. ఈ గ్రీన్ లైన్ కనిపిస్తుంది కదా, రగ్గడ్ అండ్ వేవీ సర్ఫేస్ వల్ల ఎర్త్కి జియాయిడ్ అని పేరు వచ్చింది. సో ఈ జియాయిడ్ వల్ల మనకి ఏంటి లాభం అంటే, దీనివల్ల మనం ఏం తెలుసుకుంటాం ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకు పాయింట్ తెలిసింది, ఎర్త్ షేప్ ఈజ్ కాల్డ్ జియాయిడ్. జియో అంటే ఎర్త్, ఆయిడ్ అంటే రగ్గడ్ సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ బికాస్ ఆఫ్ ఇట్స్ వేవీ. అంటే ఎర్త్ మీద అంత ఫ్లాట్గా లేదు కదండి. ఎర్త్ మీద ఒక చోట మౌంటైన్స్ ఉన్నాయి, ఒక చోట
ఓషన్స్ ఉన్నాయి, ఇంకో చోట ప్లెయిన్స్ ఉన్నాయి. ఆల్ ఓవర్ ది ఎర్త్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ ప్లెయిన్. ఈవెన్ ఈ టర్ఫ్స్ అండ్ క్రస్ట్ అండ్ టర్ఫ్స్ని కలిపి జియాయిడ్ అంటారు. సో దీనివల్ల మనకి ఏంటి, ఎర్త్ షేప్ జియాయిడ్ అని అర్థమైంది. దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది? ఓకే, స్టడీ ఆఫ్ జియాయిడ్ ఈజ్ కాల్డ్ జియోడసీ. ఏంటంటావు? స్టడీ ఆఫ్ జియాయిడ్ ఈజ్ కాల్డ్ జియోడసీ. అంటే ఎర్త్ షేప్ దాని సంబంధిత స్టడీని ఎవరైతే ఎర్త్ షేప్ గురించి తెలుసుకుంటారో స్ట్రాటజిస్టులు, వీళ్ళని జియోడిస్టులు అంటారనమాట. అంటే ఇప్పుడు బయాలజీ చదువుతున్న యానిమల్స్ గురించి వీటి గురించి చదివేదాన్ని బయాలజీ అంటారు. కాబట్టి ఎర్త్ గురించి చదివే, ఎర్త్ స్ట్రక్చర్, ఎర్త్ షేప్ గురించి చదివేదాన్ని జియోడసీ అంటారు. స్టడీ దట్ మెజర్ షేప్ అండ్ సైజ్ ఆఫ్ ది ఎర్త్ ఈస్ కాల్డ్ జియోడసీ. సో ఈ జియోడసీ వల్ల మనకి ఏంటి లాభం? ఓకే, ఐ విల్ ఆస్క్ యూ వన్ థింగ్, ఒక క్వశ్చన్. ఎర్త్ మీద ఇఫ్ యూ వాంట్ టు లొకేట్ ఎనీ ప్లేస్ ఆన్ ది ఎర్త్, హౌ డు యూ టెల్? ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు మీ లొకాలిటీలో ఎవరికైనా మీ అడ్రస్ చెప్పాలి. సో వాళ్ళు ఫోన్లో ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఒక ల్యాండ్ మార్క్ దగ్గర నుంచి రైట్ తీసుకోండి, అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోండి, లేకపోతే నార్త్కి రండి, ఈస్ట్కి రండి, ఇదో చెప్తారు. ఓకే, ఫైన్, ఇంతవరకు ఓకే. ఎందుకంటే వాళ్ళతో మీరు కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి, ఒక ల్యాండ్ మార్క్ ఉంది కాబట్టి, సో యూ కెన్ ఈజీలీ గైడ్ దమ్ టు కమ్ టు యువర్ ప్లేస్. అదే నెక్స్ట్ లెవెల్. మీరు ఒక పెద్ద సిటీలో ఉన్నారు, ఆ సిటీలో నుంచి మీకు ఒక పాయింట్ ఆఫ్ ప్లేస్ నుంచి ఇంకో పాయింట్ ఆఫ్ ప్లేస్కి వెళ్ళాలంటే ఏం చేస్తారు? ఒక యూబర్, ఓలా ఏదో ఒకటి బుక్ చేసుకుంటారు. వాళ్ళకి ఏం చేస్తారు? లొకేషన్ షేర్ చేస్తారు. లొకేషన్ ఎలా షేర్ చేస్తారు? మ్యాప్స్. మన గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి, జీపీఎస్ లొకేషన్ షేర్ చేస్తారు, ఎగ్జాక్ట్గా అక్కడ వచ్చేస్తాం. సో ఎర్త్ మీద వరకు ఓకే, అంటే కొన్ని ఈవెన్ అట్లీస్ట్ మన విసినిటీలో ఉన్నంత వరకు మన లొకేషన్ ఎవరికైనా ఏదైనా చెప్తాం, ఇంతవరకు ఫైన్, బాగుంది. నెక్స్ట్ లెవెల్, మీరు ఒక పైలట్ అనుకోండి, మీరు ఒక ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్నారు, హెలికాప్టరో ఎయిర్ క్రాఫ్టో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అప్పుడు లొకేషన్ అంటే మీరు ఆకాశంలో ఉన్నప్పుడు ల్యాండ్ మీద, ఎర్త్ మీదకి లొకేషన్, భూమి మీదకి రావాలి, దిగాలి, ల్యాండ్ అవ్వాలి. సో హౌ డు యూ లొకేట్ దెన్? సో ఇలాంటి దానికోసమే మనం ఒక ఇమాజినరీ లైన్స్ డ్రా చేసుకున్నాం ఎర్త్ మీద. వీటిని లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అంటాం. సో మన క్లాస్లో లాటిట్యూడ్స్ ఈ క్లాస్లో మన లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్ గురించి నేర్చుకుందాం. సో ఈ ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను. అంటే ఇప్పుడు జీపీఎస్, జిఐఎస్ ఎలాగ పనిచేస్తాయి, వాటి గురించి ఎలాగ తెలిసిందో, బట్ జస్ట్ లిసన్ టు ఇట్. ఓకే, ఈ చెప్పాం కదా, ఎర్త్ షేప్ అండ్ సైజ్ గురించి చదివే స్టడీని జియోడసీ అంటారు. ఈ సైంటిస్ట్ని జియోడిస్ట్లు అంటారు. సో మనకి ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ మీద ఇప్పుడు మన వరకు ఓకే. సో ఎయిర్ క్రాఫ్ట్ వరకు అవన్నీ ఓకే. అదే మిజైల్స్, సో మన ఒక శాటిలైట్ పంపిద్దాం అనుకోండి. మీరు ఎప్పుడైనా ఇస్రో శాటిలైట్ లాంచింగ్ అప్పుడు టీవీలో చూసి ఉంటే స్టేషన్లోని, ఇస్రో స్టేషన్లోని, లాంచింగ్ స్టేషన్లో చాలామంది కూర్చుంటారు, బోల్ మంది సైంటిస్టులు కూర్చొని కోఆర్డినేట్స్ చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, కోఆర్డినేట్స్ చెప్తూ ఉంటారనమాట. కోఆర్డినేట్స్ అంటే ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా? వాట్ ఆర్ దిస్ కోఆర్డినేట్స్ కాల్డ్? మీరు ఎప్పుడైనా సైంటిస్ట్ వెనకట్ల కమెంటరీ వింటే కోఆర్డినేట్ దిస్ అండ్ సో నార్త్ 20 degrees, కోఆర్డినేట్ 20 minutes, ఇలాగేదో వింటూ ఉంటారు వెనకట్ల కమెంటరీలో. సో ఈ కోఆర్డినేట్స్ అంటే ఏంటి ఎగ్జాక్ట్లీ? ఇవి మన లాంగిట్యూడ్స్, ఇవి మన లాటిట్యూడ్స్. ద పాయింట్ వేర్ longitudes and latitudes meet is called a coordinate. దీనివల్ల ఏంటి లాభం అంటే, సో శాటిలైట్స్ని పంపించేటప్పుడు ఇంకా బాగా ఇంట్రెస్టింగ్ మనకి నచ్చే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మన మిజైల్స్ ఉన్నాయి, ఒక వార్ అయినప్పుడు మిజైల్స్ ఉన్నాయి. సో ప్రతి కంట్రీ అనౌన్స్ చేస్తూ ఉంటుంది, లైక్ న్యూక్లియర్ మిజైల్స్ తయారు చేసాం, లేకపోతే
ఎయిర్ టు ఎయిర్ బోర్న్ మిజైల్స్, దాని వెసినిటీ ఇంత 3000 కిలోమీటర్స్. ఎగ్జాంపుల్ మన ఇండియా దగ్గర కొన్ని చాలా మిజైల్స్ ఉన్నాయి. ఎలా అంటే ఇక్కడ నుంచి చైనాకి, పాకిస్తాన్, ఏ కంట్రీకైనా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ లొకేషన్ మీద, ఎగ్జాక్ట్ సిటీ మీద వేయగల మిజైల్స్. ఎలా వేస్తారు ఇలాగా? మనం ఎక్కడో ఇండియాలో కూర్చుంటాం, ఇక్కడి నుంచి ఇమాజిన్ చేయండి వేరే కంట్రీలో మిజైల్ వేయాలి, కరెక్ట్గా అదే సిటీని హిట్ చేయాలంటే హౌ డు దే క్యాలిక్యులేట్ దిస్? వీటిని కోఆర్డినేట్స్ అంటారు. ఈ క్యాలిక్యులేషన్ని డేటమ్స్ అంటారనమాట. డేటమ్స్ అంటే మోడల్స్. సో ఈ జియోటిస్టులు ఏం చేశారంటే కొన్ని 2-3 మోడల్స్ కనిపెట్టారు. ఎన్ఏడిని ఒక మోడలు, డబ్ల్యూజీని ఒక మోడల్. ఈ ఎన్ఏడి మోడల్ ఏం చేసిందంటే ఎర్త్ని ఒక స్పిరాయిడ్ కింద తీసుకుందనమాట. ఎన్ఏడి మోడల్లో ఏమైంది? ఎర్త్ని ఒక స్పిరాయిడ్ కింద తీసుకుంది. ఆ జిఐడిఎన్ యూనిఫైడ్ మోడల్, ఇది నేను మామూలుగా మీకు ఇన్ డెప్త్ జీపీఎస్ ఎలాగ పనిచేస్తుంది అని చెప్పడానికి ఒక చిన్న ఇంకొంచెం డెప్త్లో వెళ్తాను, ఎందుకంటే రెగ్యులర్ పాయింట్స్ మీకు అందరూ చెప్తారు. ఇది కొంచెం డీప్గా వెళ్తే జీపీఎస్, జిఐఎస్లు ఎలా పనిచేస్తాయని అర్థమవుతుంది. సో ఎన్ఏడి మోడల్ని ఎర్త్ ఏం చేసుకుంది? ఒక స్పిరాయిడ్ అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్ లొకేషన్. ఇప్పుడు అనుకోండి మన ఇక్కడ నుంచి బీజింగ్ మీద ఒక మిసైల్ వేయాలి. ఈ ఎన్ఏడి మోడల్ ఏం చేస్తుంది? ఎర్త్ని ఎలిప్సాయిడ్ కింద తీసుకుంది. ఎలిప్సాయిడ్ అంటే కరెక్ట్గా ఒక రౌండ్, ఒక సర్కిల్. దేనికైతే సర్ఫేసెస్ అని ఫ్లాట్గా ఉంటాయో. కానీ ద నెక్స్ట్ లెవెల్ది ఏంటంటే డబ్ల్యూజీ మోడల్. దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు నేను ఒక బీజింగ్ లొకేషన్ని పెట్టి ఇక్కడ నుంచి నేను ఢిల్లీ నుంచి ఒక మిజైల్ హిట్ చేశాను. సపోజ్ ఇమాజిన్ హిట్ చేస్తే కరెక్ట్గా ఎర్త్ ఇంత ఫ్లాట్గా ఉండదు కదా, ఇంత సాఫ్ట్గా స్మూత్గా ఉండదు కదా, రగ్గడ్ సర్ఫేసెస్ ఉంటాయి కదా. సో దీనివల్ల ఏంటంటే యాక్యురసీ తప్పింది. ఇది ఏం చేసుకుంది? స్పిరాయిడ్ సెంటర్ ఆఫ్ ది దీని కింద తీసుకుని అక్కడి నుంచి లొకేషన్ హిట్ చేసింది. సో యాక్యురసీ లేదు. బీజింగ్లో హిట్ చేస్తే అది ఇంకొక ప్రావిన్స్లో ఎక్కడో పడింది అనుకోండి. సో ఆబ్వియస్గా అంటే ఇది ఏమవుతుంది? మన ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోతుంది, చాపట్ అయిపోతుంది. అలా కాకుండా నెక్స్ట్ డబ్ల్యూజీ మోడల్ ఒకటి వచ్చింది. అది ఏం చెప్పింది? ఎర్త్ స్పియర్ కాదు, ఎర్త్ ఈజ్ ఎ జియాయిడ్. సో ఎర్త్ ఈజ్ ఎ జియాయిడ్, అంతా రగ్గడ్ సర్ఫేస్ ఉంటుంది. వీ కెనాట్ టేక్ ఎర్త్ యాజ్ ఎ ఎలిప్సాయిడ్. జియాయిడ్గా తీసుకుంటేనే ఎగ్జాక్ట్ యాక్యురేట్గా మనం అనుకున్న టార్గెట్ హిట్ చేయగలుగుతాము అని చెప్పింది. అదేం చేసింది? సెంటర్ ఆఫ్ మాస్ తీసుకుంది. సెంటర్ ఆఫ్ మాస్ ఏంటంటే నేను మీకు కొంచెం నెక్స్ట్ కమింగ్ క్లాస్ అవుతుంటే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెంటర్ ఆఫ్ ది మాస్, ఎర్త్ సెంటర్ ఆఫ్ ది మాస్ని తీసుకుని జియాయిడ్ని, డబ్ల్యూజీది ఎర్త్ జియాయిడ్ షేప్ని డెవలప్ చేసి అప్పుడు ఈ కోఆర్డినేట్స్ని డెవలప్ చేసింది. దానివల్ల ఏంటవుతుందంటే ఇప్పుడు జీపీఎస్లు కానీ, ఇప్పుడు మన మిజైల్ టెక్నాలజీస్ కానీ, లేకపోతే మన సైంటిఫిక్ ఎస్ఎన్టీ శాటిలైట్స్ కానీ, ఎనీథింగ్ ఆన్ ది ఎర్త్ విచ్ వర్క్స్ ఆన్ జీపీఎస్ ఆర్ కోఆర్డినేట్స్, ఈ జియోయిడ్ మోడల్ తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా టార్గెట్ని రీచ్ అవ్వడం మొదలుపెట్టాయి. ఎంత యాక్యురసీ అంటే ఈ రెండు మోడల్స్లోని, ఈ డబ్ల్యూజీ మోడల్లోని ఓన్లీ 2 సెంటీమీటర్స్ తేడా ఉంటుంది అంతే. అంటే ఇప్పుడు నేను బీజింగ్ని హిట్ చేయాలనుకోండి ఇక్కడి నుంచి, సో కరెక్ట్గా బీజింగ్కి ఎక్కువలు తక్కువలో ఒక 2 అంగుళాలు తేడా తప్పుతుంది తప్ప కరెక్ట్గా అంత యాక్యురేట్ ఉంది ఇది. దీనివల్ల నెక్స్ట్ ఏంటంటే యూనిఫైడ్ మోడల్. ఈ రెండు కలిపి ఒక యూనిఫైడ్ మోడల్ చేసాయి. సో ఇప్పుడు మనకి జీపీఎస్లో, శాటిలైట్ టెక్నాలజీస్లో ఎనీ కోఆర్డినేట్స్, మిలిటరీ ఆర్మీ వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారు కోఆర్డినేట్స్, లేకపోతే సైంటిస్ట్లే మన స్పేస్ టెక్నాలజీలో ఎక్కడైనా ఎర్త్ పై నుంచి లొకేట్ చేయాలి, కోఆర్డినేట్స్ కావాలి అంటే ఈ యూనిఫైడ్ మోడల్స్ తీసుకుంటారు. సో దీనికోసం ఏం చేశారంటే వాళ్ళు దే టుక్ ఇమాజినరీ లైన్స్ ఆన్ ది, దే డ్రూ ఇమాజినరీ లైన్స్ ఆన్ ది ఎర్త్. వీటినే మనం లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అని అంటాం. సో ఇవేంటి లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ ఎగ్జాక్ట్లీ ఏంటి? దే ఆర్ నథింగ్ బట్
ఇవి ఎలా పనిచేస్తాయి? ఇగోండి, ఇందాక నేను చెప్పిన జియోడెసీ కాన్సెప్ట్లో ఎర్త్ కాన్స్టెంట్గా ఒక ప్లేస్లో ఉండదు కదా, రొటేట్ అవుతూ ఉంటుంది, సన్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. రొటేట్ అవుతున్నప్పుడు, రివాల్వ్ అవుతున్నప్పుడు కూడా ఇట్ విల్ నాట్ లూజ్ ఇట్స్ యాక్యురసీ అనమాట. ఎగ్జాక్ట్ లొకేషన్ని ఐడెంటిఫై చేస్తాయి. మనం శాటిలైట్ ఇమేజెస్ చూసుంటారు కదా, అవి ఎలా వస్తాయి? బికాస్ ఆఫ్ ఈ జీపీఎస్ వల్లే కదా. ఎర్త్ రొటేషన్ రివల్యూషన్ అయినా కూడా బికాస్ ఆఫ్ ఈ కొత్త డబ్ల్యూజీ యూనిఫైడ్ మోడల్స్ వల్ల శాటిలైట్ ఇమేజెస్ మనకు అంత యాక్యురేట్గా వస్తాయి. సో ఇలాంటి వాటి కోసం చేసుకునేది మన లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అనమాట. సో ఫస్ట్ విల్ కమ్ టు లాటిట్యూడ్స్. లాటిట్యూడ్స్ అంటే ఏంటి? దే ఆర్ జస్ట్ ఇమాజినరీ లైన్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ మీద నిజంగా ఇలాంటి లైన్స్ ఏమీ లేవు. ఓన్లీ మన పారామీటర్స్, మన ఇందాకలా అనుకున్నాం కదా క్లాస్లోని, లాటిట్యూడ్స్ ఆర్ నథింగ్ బట్ ఇమాజినరీ లైన్స్ డ్రాన్ ఆన్ ది హారిజాంటల్ లైన్స్ డ్రాన్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. అంటే ఎర్త్ మీద ఇవి ఊహారేఖలు మాత్రమే. ఎర్త్కి ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్ ఆర్ వెస్ట్ ఈస్ట్ డైరెక్షన్, వాట్ ఎవర్ యూ కెన్ సే. ఓన్లీ మన రేఖలుగా గీసుకునే వాటిని లాటిట్యూడ్స్ అంటారు. మీకు తెలుసు, దిస్ ఈస్ కాల్డ్ నార్త్ పోల్ అండ్ దిస్ ఈస్ సౌత్ పోల్. సో ఇవి లాటిట్యూడ్స్. ఈ లాటిట్యూడ్స్ అని ఎలా డిసైడ్ అయ్యారు? ఇంకోటి మీకు పాయింట్ చెప్పాలి. సో వాట్ ఈస్ గ్లోబ్? గ్లోబ్ అంటే ఇట్స్ అ లాటిన్ వర్డ్ విచ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్లోబస్. అంటే ఎనీ రౌండ్ షేప్ బాడీని గ్లోబ్ అంటారు. సో ఇవి లాటిట్యూడ్స్. భూమి మీద అడ్డంగా గీసుకున్న గీతల్నే ఊహా గీతల్నే లాటిట్యూడ్స్ అంటారు. వీటినే ప్యారలల్స్ ఆర్ లైన్స్ ఆఫ్ లాటిట్యూడ్ అంటారు. ప్యారలల్స్ అని ఎందుకు అంటారు? బికాస్ దాంట్లోనే ఉంది. ప్యారలల్స్ అంటే ఏంటి? ఓ రెండు లైన్గా ఒకదాని మీద ఒకటి నడిస్తే ప్యారలల్ లైన్స్ అంటారు. సో దీస్ ఆర్ రన్నింగ్ ప్యారలల్ ఆన్ ది ఎర్త్, సో దే ఆర్ కాల్డ్ ప్యారలల్స్ అంటారు, ఆర్ లైన్స్ ఆఫ్ లాటిట్యూడ్. I'll show you. Imagine this is a earth. సో ఈ ఎర్త్ నుంచి అడ్డంగా గీసుకున్న గీతల్నే, ప్యారలల్గా గీసుకున్న వాటిని లాటిట్యూడ్స్ అంటారు. ఓకే, ఇది మనం 6th క్లాస్ నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం. ఏంటి? ఆల్ ప్యారలల్ లైన్స్ ఆర్ హారిజాంటల్ లైన్స్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఆర్ కాల్డ్ లాటిట్యూడ్స్. ఓకే, ఇంతవరకు అందరికీ తెలుసు, అందరూ 6th క్లాస్ నుంచి నేర్చుకున్నారు. బట్ నెక్స్ట్, హ్యావ్ యూ ఎవర్ థాట్ ద లాటిట్యూడ్ ఈస్ ద యాంగిల్ ఫార్మ్డ్ బై ఏ లైన్ గోయింగ్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ టు ద ఈక్వేటర్ టు ద పాయింట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్? ఓకే, ఇంకొంచెం కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు, బట్ ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్. బికాస్ నార్మల్గా లాటిట్యూడ్స్ అంటే ప్యారలల్ లైన్స్ డ్రాన్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్, లాంగిట్యూడ్స్ అంటే వర్టికల్ లైన్స్ డ్రాన్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఇంతవరకు అందరికీ అర్థమవుతుంది. ఇన్ డెప్త్ వెళ్తాం. ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ టు క్లియర్ ద కన్సెప్ట్ టుడే. లైన్ గోయింగ్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఏంటి? ఇమాజిన్ చేయండి. ఈజీ అండర్స్టాండింగ్ కోసం ఐఎమ్ బ్రింగింగ్ దిస్. I want to show this with an apple. Imagine this is our earth. Okay? ఎర్త్ అంటే ఏంటి? అదొక ఫ్లాట్ స్ట్రక్చర్ కాదు కదా, అదొక 360 degrees ఒక జియోయిడ్, ఒక స్పియర్. సో ఇది మన ఈక్వేటర్ అనుకోండి. ఓకే, ఇమాజిన్ దిస్ ఈజ్ అవర్ ఈక్వేటర్. నేను మీకు చెప్పాను 30 degrees లాటిట్యూడ్, ఫైండ్ దే ప్లేస్. లాటిట్యూడ్ని ఎలా కొలుస్తారో చెప్తాను. నార్మల్గా ఏంటి, ఇలా ఈక్వేటర్, ఇలాగా లాంగిట్యూడ్స్ అని గీసుకుంటాం. బట్ ఎగ్జాక్ట్లీ లాటిట్యూడ్స్ ఎలా కొలుస్తారంటే, వాట్ ఈస్ దిస్ యాంగిల్? ఎప్పుడు యాంగిల్ ఫామ్ అవుతుంది? యాంగిల్ ఈజ్ ఫార్మ్డ్
వెన్ దేర్ ఆర్ 2 పాయింట్స్. అంతే కదా. యాంగిల్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? వెన్ దేర్ ఆర్ 2 పాయింట్స్ దెన్ ఓన్లీ యాంగిల్ ఇస్ ఫామ్, ఎనీ యాంగిల్. సో అలా లేకుండా ఇప్పుడు ఇలా లాటిట్యూడ్స్ ఉంటే ఎక్కడ యాంగిల్ ఫామ్ చేస్తాం మనం? వే వి ఫామ్ ద యాంగిల్ అంటే ఒక యాంగిల్ ఫామ్ అవ్వాలంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ 3 యాక్సిస్లు ఉండాలి కదా. మనకి ఇక్కడ ఎక్స్ వైయే తెలుస్తుంది. వెర్ ఇస్ జెడ్ యాక్సిస్? ఎగ్జాక్ట్లీ ఇది మన ఎర్త్ 3 సెక్షన్ అనమాట. 3Dలో చూపిస్తున్నాను. ఎర్త్ని ఈ యొక్క పార్ట్ ఎర్త్ది కోసేయండి. ఇమాజిన్ చేయండి, ఈ పార్ట్ ఎర్త్ది మనం ముక్క కట్ చేసి కేక్ లాగా పైకి పెట్టాం. సో ఇది మన ఈక్వేటర్. 0 degrees అంటే మిడ్ ఆఫ్ ది ఎర్త్, లైన్ డ్రాన్ మిడ్ ఆఫ్ ది ఎర్త్, సెంటర్ ఆఫ్ ది ఎర్త్. అంటే ఎర్త్ని 2 భాగాలుగా నార్త్ అండ్ సౌత్ 2 హెమిస్ఫియర్స్గా డివైడ్ చేసిన దాన్ని ఈక్వేటర్ 0 degrees అంటాం. సో ఇక్కడి నుంచి ఏం చేస్తామంటే a line going from the center of the earth to the equator to the point of interest. ఇప్పుడు నేను స్పేస్లో ఉన్నాను, అక్కడి నుంచి ఐ వాంట్ టు ల్యాండ్ సమ్వేర్ హియర్. ఇది నా పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇమాజిన్ చేయండి, దిస్ రెడ్ వన్ ఈజ్ మై పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడి నుంచి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఈ లోపల నుంచి సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అంటే యూ హ్యావ్ టు గో ఇన్సైడ్ ది కోర్ ఆఫ్ ది ఎర్త్. సో అంటే మన క్యాలిక్యులేషన్స్ అలా తీసుకున్నాం. ఇక్కడి నుంచి ఈక్వేటర్ వరకు వస్తాం. ఈక్వేటర్కి వచ్చిన తర్వాత దిస్ ఈజ్ 30 degrees అనుకోండి, 30 degrees టువర్డ్స్ నార్త్. సో ఇక్కడికి వచ్చాం. ఇక్కడ నుంచి మళ్ళీ సెంటర్ ఆఫ్ ది ఎర్త్కి ఏదైతే ఈ పార్ట్ ఫామ్ అవుతుందో దిస్ ఈజ్ కాల్డ్ ది యాంగిల్. ఇది మన యాంగిల్. యూ కెన్ సీ దిస్ హియర్. ఐ వాంట్ టు మేక్ ఇట్ ఎక్స్ప్లెయిన్. ఈ యాంగిల్ రావాలి అంటే ఫస్ట్ సెంటర్ ఆఫ్ ది ఎర్త్ నుంచి ఈక్వేటర్కి మనం ఒక లైన్ గీసుకుంటాం. ఇమాజినరీ లైన్స్ ఇవన్నీ ఒక లైన్ గీసుకుంటాం. అక్కడ నుంచి నా పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి? రెడ్ కలర్ది 30 degrees. 30 degrees లాటిట్యూడ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి. సో మళ్ళీ అక్కడి నుంచి సెంటర్ ఆఫ్ ది ఎర్త్కి వెళ్తేనే అప్పుడు ఇక్కడ ఫామ్ అయ్యేదే దిస్ ఈజ్ అ యాంగిల్. సో ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది? ద లైన్ గోయింగ్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్, ఎగ్జాక్ట్లీ ద లైన్ గోయింగ్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్ టు ద ఈక్వేటర్ and to the point of interest, ఈ circumference. And another line that goes from the center of the earth to the point of interest. ఇక్కడ ఫామ్ అయింది దిస్ ఇస్ అ లాటిట్యూడ్. అంటే నార్మల్గా చిన్న స్కూల్ పిల్లల్లో చెప్పినట్టు యాంగిల్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడిది కాదు. యూ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్. నీకు నెక్స్ట్ యూపీఎస్సీలో వాటిలో మీకు క్వశ్చన్స్ రావచ్చు. ద యాంగిల్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఏంటి? వెన్ వీ మేక్ లాటిట్యూడ్స్ ఫామ్ చేసేటప్పుడు యాంగిల్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఏంటి అని. దిస్ ఈజ్ ద యాంగిల్. దీస్ ఆర్ నాట్ మెజర్డ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. కోర్ ఆఫ్ ది ఎర్త్ నుంచి తీసుకుంటారు లాటిట్యూడ్స్ కానీ లాంగిట్యూడ్స్ కానీ. సో ఇది లాటిట్యూడ్. ఐ థింక్ ఐఎమ్ క్లియర్. ద లాటిట్యూడ్ ఈజ్ ద యాంగిల్. Latitude is the angle. Angle means what? This is angle formed by a line from the center of the earth to the equator. Formed by a line from the center of the earth to the equator. ఇప్పుడు మీకు బొమ్మ చూపిస్తాను. See, ఇది latitude is an angle which is drawn from the సెంటర్ అంటే కోర్ లోపల, ఎర్త్ లోపల నుంచి తీసుకుంటాం, సర్ఫేస్ నుంచి కాదు. కోర్ ఆఫ్ ది ఎర్త్ టు ద ఈక్వేటర్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్. ఇమాజిన్ దిస్ ఈజ్ మై 30 degrees. నేను ఇక్కడ రీచ్ అవ్వాలి. నేను స్పేస్లో ఉన్నాను. నేను ఒక పైలట్ అనుకోండి. ఐ హ్యావ్ టు ల్యాండ్ 30 degrees నార్త్ అని నాకు కోఆర్డినేట్స్ వచ్చాయి. నేను ఎక్కడ ల్యాండ్ అవుతాను? గాలిలో ల్యాండ్ అయిపోలేను కదా, ఎగ్జాక్ట్గా అక్కడ దిగాలి, లేకపోతే ఎవరో ఇళ్ళ మీద దిగిపోతాను. సో ఇక్కడి నుంచి ఇక్కడ 30 degrees అండ్ ఫ్రమ్ 30 degrees టు అగైన్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్. ఈ యాంగిల్ ఏదైతే ఫామ్ అయిందో, దిస్ పర్టికులర్ యాంగిల్ ఈజ్ అ లాటిట్యూడ్. ఈ యాంగిల్ని లాటిట్యూడ్ ఉంటుంది. నాట్ సింప్లీ దీస్ యాంగిల్స్. ఇవి ఒక్కటే కాదు, ఈ యాంగిల్స్ ఒక్కటే లాటిట్యూడ్స్ కాదు. ఇట్ హ్యాస్ టు బి టేకెన్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్.
మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, యాంగిల్ ఆఫ్ ది ఎర్త్ అంటే, యాంగిల్ అంటే సెంటర్ ఆఫ్ ది ఎర్త్ నుంచి వస్తేనే యాంగిల్ వస్తుంది. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఇమాజిన్ ఎర్త్ ఈజ్ నాట్ ఎ ఫ్లాట్. ఎర్త్ ఇలాగ ఫ్లాట్గా ఉండదు. ఓన్లీ మన కన్వీనియన్స్ కోసం వీ ఆర్ మేడ్ దట్. బట్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ క్యాల్కులేట్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు టేక్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్. సో ఇది విత్ ద సెంటర్ ఆఫ్ ది ఆరిజిన్ తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటి, why we should, ఇగోండి, I'll explain. You cut a piece of the earth, latitudes, lines of latitude ని parallels కూడా అంటారు. parallels అని ఎందుకు అంటారు, because they run across, ఒక దానికోటి ప్యారలల్గా రన్ అవుతాయి. దే మెజర్ డిస్టెన్స్ నార్త్ సౌత్ ఆఫ్ ది ఈక్వేటర్. ఈక్వేటర్కి, ఇది మన ఈక్వేటర్ కదా, ఈక్వేటర్కి ఇది నార్త్, ఇది సౌత్. సో ఈ డిస్టెన్స్ అవి మెజర్ చేస్తాయి. సో లాటిట్యూడ్స్ ఆర్ లైన్స్ ఆర్ ప్యారలల్ టు ది ఈక్వేటర్, దే నెవర్ టచ్ వన్ అనదర్. ఈ లాటిట్యూడ్స్ ఎప్పుడు ఒకదానికో టచ్ అవ్వవు. ఎందుకు టచ్ అవ్వాలి అంటే నెక్స్ట్ లాంగిట్యూడ్స్ చెప్పినప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఎందుకు టచ్ అవ్వండి, ఇది మన ఎర్త్ అనుకున్నాం కదా ఇందాకలా. లాటిట్యూడ్స్ ఎలా రన్ అవుతాయి, వన్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్, ఇలాగా రౌండ్ సర్కిల్స్లో వస్తాయి. యూ కెన్ సీ పైకి వచ్చేసరికి ఏంటవుతుంది, వెన్ దే రీచ్ నార్త్ పోల్ ఆర్ సౌత్ పోల్, అవి ఒక పాయింట్ లాగే ఉంటాయి. దే నెవర్ టచ్. అంటే ఇక్కడో సర్కిల్, ఇక్కడో సర్కిల్, ఇలా సర్కిల్స్లోనే ఉంటాయి తప్ప అవి ఎప్పుడు ఒకదానికొకటి కలవు అనమాట. అవి నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ వచ్చేసరికల్లా ఒక పాయింట్స్ అయిపోతాయి, అంటే ఒక బిందువులు అయిపోతాయి. ఒక సర్కిల్ ఫామ్ అవ్వాలంటే వీ షుడ్ నీడ్ 2 or more than 2 points. సో బట్ నార్త్ పోల్ సౌత్ పోల్ వచ్చేసరికల్లా ఏంటవుతుంది, అవి ఒక పాయింట్లు అవుతాయి. అక్కడ ఫుల్ సర్కిల్ ఉండదు, అది జస్ట్ ఓన్లీ ఏ పాయింట్. బట్ ఇక్కడ మాత్రం లాటిట్యూడ్స్ మాత్రం మిగతా ఏ పాయింట్లో నేను అవి టచ్ అవ్వవు, ఒకదానికొకటి కలవు. బిగ్గెస్ట్ సర్కిల్ ఎక్కడ, ఏది లాటిట్యూడ్లోని, సింపుల్, ఈక్వేటర్, 0 degrees. 0 degrees దగ్గర లాంగెస్ట్ లాటిట్యూడ్ ఉంటుంది. లాటిట్యూడ్స్ అన్ని రింగ్స్లా ఉంటాయి మనకి, ఒక బాల్ చుట్టూ ఇందాక అనుకున్నాం కదా, రింగ్స్లో ఉంటాయి. బిగ్గెస్ట్ లాటిట్యూడ్ ఆబ్వియస్లీ, ఎందుకంటే ఎర్త్ పైనకి వెళ్ళే కొద్దీ దాని సర్కంఫరెన్స్ తగ్గుతూ ఉంటుంది కదా. లాటిట్యూడ్ సైజ్, బిగ్గెస్ట్ లాటిట్యూడ్ ఈజ్ ద 0 ఈక్వేటర్. అందుకే దాన్ని గ్రేట్ సర్కిల్ అంటారు. ఈక్వేటర్ ఈజ్ కాల్డ్ గ్రేట్ సర్కిల్. ఇలా పైకి వెళ్ళే కొద్దీ వాటి సైజ్ తగ్గుతుంటుంది. ఈవెన్ ఆబ్వియస్ కిందకి కూడాను, ఎందుకంటే ఎర్త్ ఈజ్ ఎ జియాయిడ్. ఇట్స్ నాట్ ఎ స్క్వేర్ ఆర్ నాట్ ఎ ఫ్లాట్, జియాయిడ్. సైజ్ తగ్గుతుంటుంది. ఈ పైకి వచ్చేసరికల్లా ఇట్స్ ఎ పాయింట్. సో హౌ మెనీ లాటిట్యూడ్స్ వీ డూ హ్యావ్, మనం ఏం చేసాం, మన కన్వీనియన్స్ కోసం ఎర్త్ ఒక స్పియర్ ఎంత, ఒక సర్కిల్ ఎప్పుడు ఎన్ని డిగ్రీస్ ఉంటుంది, 360 degrees. సర్కిల్ ఎప్పుడు 360 degreesగా మనం కొలుచుకుంటాం. సో 360 degrees అంటే మనం ఏంటనుకున్నాం, ఇది ఎర్త్ కదా, ఇది ఈక్వేటర్ అంటే 0 degrees. ఇక్కడి నుంచి మనం నార్త్ పోల్ వరకు 90 degrees గీసుకున్నాం. అలాగే ఇది నార్దర్న్ హెమిస్ఫియర్లో, అలాగే కింద సదర్న్ ఎర్త్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాం. హెమిస్ఫియర్ అంటే హెమి అంటే హాఫ్, స్పియర్ అంటే రౌండ్. అంటే ఎనీ ఒక రౌండ్ బాల్లో ఎన్ని వస్తువుల్ని 2 ముక్కలుగా కట్ చేస్తే దాన్ని హెమిస్ఫియర్ అంటారు. దాని హెమి అంటే హాఫ్, 2 ముక్కలు అనమాట, 2 pieces. సో ఇక్కడ నుంచి ఈ 0 degrees నుంచి I'll explain here better. సో ఎర్త్ మన కన్వీనియన్స్ కోసం 2 హాఫ్లకి చేసుకున్నాం కదా. అది నార్త్లోని నార్దర్న్ హెమిస్ఫియర్, సౌత్లోని సదర్న్ హెమిస్ఫియర్. సో దీన్ని ఏమనుకున్నాం, 0 degrees. సో ఇక్కడి నుంచి మనం ఒక్కొక్క డిగ్రీ చప్పున, అంటే ఒక్కొక్క డిగ్రీకి ఒక్కొక్క లాటిట్యూడ్ గీసుకున్నాం.
సో అలాగా 90 డిగ్రీస్ వరకు 90 లాటిట్యూడ్స్ ఉంటాయి మనకి. ఇది 90 డిగ్రీస్, సౌత్ పోల్ 90 డిగ్రీస్, అలాగా 90 లాటిట్యూడ్స్ 90 డిగ్రీస్ వరకు. అంటే ఇది 1 డిగ్రీ, 2 డిగ్రీ, 3, 4, 5 డిగ్రీస్ అండ్ సో ఆన్ టిల్ 90 డిగ్రీస్. సేమ్ అలాగే ఈవెన్ సదర్న్ హెమిస్ఫియర్లో కూడా 1 డిగ్రీ, 2 డిగ్రీస్, 3 డిగ్రీస్, 4, 5 అండ్ సో ఆన్. 2 degrees, 3 degrees, 4, 5 అండ్ అలాగా ఇది వచ్చేసరికల్లా 90 డిగ్రీస్ సౌత్. దీన్ని ఏమంటారు? 90 డిగ్రీస్ నార్త్. వీటినే ప్లస్ ఈ నార్త్ వైపు ఉన్న డిగ్రీస్ అన్నిటినీ ప్లస్ డిగ్రీస్ అంటారు. సౌత్ వైపు ఉన్న లాటిట్యూడ్స్ అన్నిటినీ డిగ్రీస్తో కొలిస్తే మైనస్ అని అంటారు. అంటే ఇప్పుడు నేను డైరెక్షన్స్ చెప్పలేదు, నార్త్ సౌత్ అని చెప్పలేదు, బట్ ఐ ఆస్క్ యూ టు షిప్లో మీరు వస్తున్నప్పుడు -20 డిగ్రీస్కి వచ్చేయండి అని చెప్తాను. -20 డిగ్రీస్కి వచ్చేయండి అంటే వెరీ అండర్స్టాండ్ అది సౌతా నార్తా అని ఎలా అర్థం అవుతుంది మీకు? మైనస్ అని మెన్షన్, సౌత్ నార్త్ నేను చెప్పలేదు, మైనస్ అని చెప్పాను కాబట్టి ఆబ్వియస్గా మీరు సదర్న్ హెమిస్ఫియర్లో 20 డిగ్రీస్కి రావాలి అని అర్థం అనమాట. అది +30 డిగ్రీస్ అని చెప్తాను, అది నార్త్ అని నేను మీకు మెన్షన్ చేయలేదు. సో ఏంటవుతుంది? +20 డిగ్రీస్ అంటే ఆబ్వియస్గా నార్దర్న్ హెమిస్ఫియర్లో అని అర్థం. సో ఇది మన లాటిట్యూడ్స్ అనమాట. లాటిట్యూడ్స్ ఒకదానొకటి మనం ఇదే అవ్వవు అని చెప్పాం కదా. అవి ఎలా అంటే ప్రతి లాటిట్యూడ్ ఒక సర్కిల్లో ఉంటాయి, ఒక రింగ్. అంటే ఇది ఫ్రంట్ వ్యూ ఆఫ్ ది ఎర్త్ కదా, ఐ విల్ షో యూ. టాప్ వ్యూ అనుకోండి. ఇది టాప్ వ్యూ ఆఫ్ ది ఎర్త్. అంటే ఎర్త్ని మనం ఇక్కడి నుంచి చూస్తే మనకి లాటిట్యూడ్స్ ఎలా కనిపిస్తాయి? ఇది మన నార్త్ పోల్ 90 డిగ్రీస్, ఇక్కడ నుంచి 66 డిగ్రీస్, 23.5 డిగ్రీస్, తర్వాత ఈక్వేటర్ అండ్ నెక్స్ట్ గోజ్ ఆన్. అన్నీ రింగ్లో ఉన్నాయి కదా, ఇవన్నీ సర్కిల్స్ అనమాట లాటిట్యూడ్స్.